ఎవరేలిన నాకేమగు ఎవరేటి పోయినను లాభమేది లేదే వివరం పెట్టిదే కానీ కవిగా బాధ్యతయు కలదుగా బతుకమ్మ. అమ్మ నిజానికి నేలని ఎవరు పరిపాలిస్తే నాకేమిటి? ఎవరెవరితో కలిసిపోయినా విడిపోయినా నాకు లాభం కానీ నష్టం కానీ లేదు. వ్యక్తిగతంగా నాకు నష్టం లేదు, కానీ కవిగా సమాజానికి ధర్మం చెప్పవలసిన బాధ్యత ఉంది. కనుక ఈ శతకంలో ఈ సమయంలో జరుగుతున్న రాష్ట్ర విభజన ప్రస్తావన పైన కూడా నా అభిప్రాయం చెబుతున్నాను. ఇందాక పద్యాల్లో ఇండైరెక్ట్గా చెప్పిన డైరెక్ట్గా కవిగా నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని ఆయన పద్యంలో ఎక్స్ప్రెస్ రియల్ ఎస్టేట్ లేదనుకుంటా. నాకేంటి ఆ జోగులంలో నీవని రాజదరసమూర్తి భాసరం అంటున్నాను. శ్రీ జయలక్ష్మి విడవచ్చును పూజించదమ్మ నేను ఊరి బతుకమ్మ. ఆయన ఏంటంటే, అమ్మ బతుకమ్మ నువ్వు అష్టాదశ పీఠాల్లో ఒకటైనా అలంపురం జోగులంబు అని భాస్కర సరస్వతిని విజయాన్ని కలిగించే లక్ష్మీదేవి అని భావించి పూజిస్తాను. ముగ్గురమ్మల మూర్తివే నన్ను ఆశీర్వదించు. ఇక్కడ ఆయన అన్ని శక్తి పీఠాలని ఒకసారి స్పృశించి ఆ శక్తిపీఠాల్లో భాస్కర సరస్వతిదేవి అని కూడా కలిపారు. బాగుంది మీరు చెప్పినట్టు భావావేశంలో ఒకసారి అలా వెళ్ళాం, మళ్ళీ వెనక్కి వస్తూ ఆయన మాటల్లో ఎక్కువ వస్తుంది భాస్కర సరస్వతి గురించి. సరస్వతి వివేక్ గారు మీ అభిప్రాయం తెలియండి. అందరూ బాగా చెప్పారు, చాలా సంతోషం. ఏమి వద్దు, చాలా సంతోషం. అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా పాల్గొని అంత కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించినందుకు చాలా థ్యాంక్స్. ఆనంద్ గారు చెప్పగానే చాలా సంతోషపడ్డాను. మీరు అందరికీ వచ్చినందుకు మహా సంతోషపడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసినందుకు చాలా విన్నావు లేదో తెలియదు, జరుగుతుంది కదా. నీకు అనిపిస్తుంది అసలు ఏంటిది పోయిట్లు ఏంటి బుక్ ఏమిటి అనిపిస్తుంది? కానీ ఒక విషయం, మనం ఇప్పుడు దాస్ గారు వెళ్ళిపోతున్నప్పుడు ఫేర్వెల్ పార్టీలో అనుకున్నాం దీన్ని మళ్ళీ బట్ ఇలాంటి వచ్చేసి ఇప్పుడు క్వార్టర్లీ అంట. తీసుకోవాల్సిన బాధ్యతలు కూడా చెప్పినట్టు నాతో మొదలంటే ఈజీగా ఉంటుంది, కంప్లీట్ చేస్తారు. నాకు పేపర్ ముందు కవివత్సల నుంచి వచ్చిన బాలయ్య గారు మాట్లాడుతున్నారు. ఇందులో గ్లాస్ నచ్చింది చదువుతున్నాను. సవ్యంబుగ వికసింపక దివ్యంబుగ ఆరుపూలు దేహం నందే అవ్యక్తంబుగనున్నవి భవ్య వికాసంలో కృపను బతుకమ్మ. దీంట్లో భావం చాలా బాగుంది. అమ్మ బతుకమ్మ దివ్యమైన 6 పూలు నా దేహంలోనే సరిగా వికసించక అసలు నాలో ఉన్నాయని కూడా తెలియక లోపలే ఉండిపోయాయి. దయతో వాటిని అనుగ్రహించి వికసింప చేయి. నా 6 పూలు అంకితం తీసుకోతల్లి. దీన్ని ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మనలో చాలా మంచి పాటించండి. అందరూ కొన్ని రాగద్వేషాల వల్ల వాటి వల్ల ఏమవుతుందంటే మనం దాన్ని వ్యక్తపరచడం. ఒక వ్యక్తిని మనం ఇష్టపడకపోవడం వల్ల ఏమవుతుందంటే అభిమానం ఉన్నా చెప్పలేదు, ఎందుకు అహం అడ్డు వస్తుంది. సో ఈయన చెప్పి అంటే నా దేహంలో సరిగా వికసించక అసలు నాలో ఉన్నాయని కూడా తెలియక, అంటే మనం ఉన్నాయని కూడా మర్చిపోతాం. మనం ఎందుకంటే ఇలాంటి వాటి ద్వారా దీని మెసేజ్ని ముందు తీసుకెళ్తూ రాగద్వేషాలని వదులుకొని సరైనటువంటి సాహితీ మిత్రులుగా కాకుండా తెలుగు మిత్రులుగా మనం ముందుకెళ్తే ఎన్నో సాధించవచ్చు. ఈ ఆయన చెప్పినట్టుగా మన అంటే సిరికానాంధ్రం కాకుండా తెలుగు కళా సమితి నెక్స్ట్
సిరికానంద అని చెప్పుకున్నాడు, సిరికానంద అని చెప్పుకున్నాడు చేసిన. సార్ వెంకయ్య గారు మాట్లాడండి. సభకు నమస్కారం అండి. యాక్చువల్గా ఇంత మంచి కార్యక్రమాన్ని చేయడానికి ఆనంద్ గారు ఎంతో శ్రమ వచ్చి, అది దట్టు హాఫ్ డేలో యాక్చువల్గా పొద్దునే న్యూస్ వచ్చి అది కస్టమ్స్లో ఇరుక్కుపోయినా దాన్ని వెంటనే మళ్ళీ సిటీ పరిగెత్తుకెళ్ళి బ్యానర్ చేయించుకొచ్చి బుక్స్ తయారు చేయించి వెంటనే వివేక్ గారు ఫోన్ చేయించి ఇన్ని మనకు తెలిసినంత వరకు ఇప్పుడు గ్యాదర్ అయ్యాం. కానీ బ్యాక్ సైడ్ ఎంత ఆయన ఎఫర్ట్స్ పెట్టి మార్నింగ్ ఆల్మోస్ట్ వాళ్ళు 12 o'clock 11 o'clock తర్వాత నుంచి ఆయన ఫ్రీ లేకుండా అన్ని ఎఫర్ట్ చేసి ఇంత చేసినందుకు ఫస్ట్ ఆయనకి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ఉండే కవుల్లో ఆయన కొద్దిగా వైవిధ్యంగా రాస్తుంటారు కదా, రూపాయి దండ. సో నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ఇప్పుడు ఆయన రామలింగ సత్యంగా ఉన్నారు సార్. రామలింగ సత్యం ఎగ్జాక్ట్లీ, అది కూడా బాగుంటుంది. నా సలహా ఏంటంటే మనం మిస్ అయ్యింది క్వార్టర్లీ అనుకున్నాం కదా, కొన్ని ఇయర్